ఇంగ్లాండ్‌తో 3 టీ20ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత మహిళలు శుభారంభం చేశారు. చెమ్స్‌ఫర్డ్ వేదికగా జరిగిన పోరులో మహిళల ఇండియన్ టీం 38 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ జెమిమా రోడ్రిగ్స్, యాస్తికా భాటియా చెలరేగడంతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ మహిళల జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 150 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో నందని శర్మ 3, క్రాంతి గౌడ్ 2, శ్రీచరణి, దీప్తి శర్మ ఒక్కో వికెట్ తీశారు. 189 పరుగుల టార్గెట్తో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్కు క్రాంతి గౌడ్ షాక్ ఇచ్చింది. రెండో ఓవర్లోనే సోఫియా డంగ్లీ అవుట్ అయింది. మరో ఓపెనర్ లీసా క్యాప్సిని సైతం క్రాంతి గౌడే పెవిలియన్కు పంపింది. తర్వాత హీదర్ నైట్తో కలిసి ఆడిన అమీ జోన్స్ మరో వికెట్ పడకుండా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. ఈ క్రమంలో 30 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకుంది. అయితే ప్రమాదకరంగా మారిన ఈ జోడీని శ్రీచరణి విడదీసింది. 13.2 ఓవర్లో రోడ్రిగ్స్ క్యాచ్ పట్టడంతో హీదర్ నైట్ అవుట్ అయింది. మరోవైపు ఆమీ జోన్స్, దీప్తి శర్మ బౌలింగ్లో వరుసగా 2 ఫోర్లు కొట్టి కొంచెం జోరు చూపించింది. అయితే ఈ మ్యాచ్తోనే టీ20లో అరంగేట్రం చేసిన నందని శర్మ ఆమీ జోన్స్కు చెక్ పెట్టింది. షెఫాలి వర్మ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగింది. ఆ తర్వాతి బాల్కే డానియల్ గిబ్సన్ను బురిడి కొట్టించింది. దీంతో 16 ఓవర్లకు 120 పరుగులకు 5 వికెట్లుగా నిలిచిన ఆ జట్టు విజయంపై ఆశలు కోల్పోయింది. ఫ్రేయా కెంపును దీప్తి శర్మ అవుట్ చేయగా ఇస్సీ వాంగ్ను నందని శర్మ బౌల్డ్ చేసింది. 18వ ఓవర్లో 1, చివరి ఓవర్లో మరో వికెట్ పడడంతో ఆ జట్టు 150 పరుగులకు పరిమితమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన భారత్కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. తొలి బంతికే స్టార్ బ్యాటర్ స్మృతి మందానాను, చివరి బంతికి షెఫాలి వర్మను లారెన్ బెల్ అవుట్ చేసింది. అయితే యాస్తికా భాటియాతో జట్టు కట్టిన జెమిమా రోడ్రిగ్స్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించింది. తొలిత జెమిమా నెమ్మదిగా ఆడగా యాస్తికా చెలరేగింది. ఇస్సీ వాంగ్ వేసిన 3వ ఓవర్లో యాస్తికా 4 ఫోర్లు బాదింది. యాస్తికా దూకుడుతో స్కోర్ బోర్డు వేగాన్ని అందుకుంది. సోఫీ వేసిన ఓవర్లో జెమిమా ఓ 4 బాదగా యాస్తికా 6, 4 కొట్టింది. పవర్ ప్లే ముగిసేసరికి భారత్ 2 వికెట్లకు 73 పరుగులతో నిలిచింది. ఈ క్రమంలో 31 బంతుల్లో యాస్తికా హాఫ్ సెంచరీ నమోదు చేసింది. టిల్లీ వేసిన బంతికి 6 బాది రోడ్రిగ్స్ సైతం 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసింది. వీరి దూకుడైన బ్యాటింగ్తో స్కోర్ 13 ఓవర్లకు 127 పరుగులకు చేరింది. అయితే ప్రమాదకరంగా మారిన ఈ జోడీని డీన్ విడదీసింది. 13.4 ఓవర్ల వద్ద యాస్తికా రన్అట్ కాగా అదే ఓవర్ చివరి బంతికి రోడ్రిగ్స్ అవుట్ అయింది. దీంతో 126 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన రీచా ఘోష్, భారతి, ఫల్మాలి విఫలం కాగా దీప్తి శర్మ ఉన్నంతసేపు దూకుడుగా ఆడింది. అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్ వేగంగా పరుగులు చేశారు. ఇంగ్లాండ్ జట్టులో లారెన్ బెల్ 3, ఇస్సీ వాంగ్, టిల్లీ కోర్టిన్, షార్లెట్ డీన్ ఒక్కో వికెట్ తీశారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.